ఇవాళ నేను మీకు మైసూర్ బోండాలు నేను ఎలా వేస్తానో చూపిస్తాను. సో దానికి మనకి కొంచెం పుల్లటి పెరుగు కావాలి. పుల్లటిది ఉంటే బెస్ట్, పుల్లటిది లేకపోయినా పర్వాలేదు. సో దీనికి కొలతలు అంటూ ఏమి ఉండవండి. మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసుకొని దాన్ని బట్టి మనం పిండి కలుపుకోవాలి. సో ఈ పెరుగుని కొంచెం ఇలా ఉండలు లేకుండా కలిపిస్తున్నాం ఫస్ట్. దాని తర్వాత మైదా పిండి, పుల్లటి పెరుగు ఉందనుకోండి అప్పటికప్పుడు కలిపి జస్ట్ ఒక 1 అవర్ అలా కలిపేసి పెట్టుకొని వేసేసుకోవచ్చు. ఒకవేళ పుల్లటి పెరుగు లేదనుకోండి అప్పుడు మనం రాత్రి మిక్స్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు వేద్దాం. ఫస్ట్ ఎక్కువ నీళ్లు పోసేసుకోవద్దు. నేను పుల్లటి పెరుగుతోనే చేస్తున్నాను కాబట్టి దీన్ని కలిపేసి జస్ట్ ఒక 1 అవర్ అలా వదిలేస్తాను అనమాట. నీళ్ళు ఎక్కువ పోయొద్దు, అంటే మనకి పునుగులు వేసే అంత ఇదిగా కలుపుకోవాలన్నమాట. ఓకే, కలిపేసాం కదా. దీన్ని మూత పెట్టి ఒక గంట పాటు వదిలేద్దాం. తర్వాత పునుగులు వేసేటప్పుడు ఏమేమి వేయాలో ఇందులో నేను మీకు చూపిస్తాను. దాన్ని అలా మూత పెట్టేసి ఒక గంట పాటు పక్కకు వదిలేయండి. ఇప్పుడు మనం దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. నేను కొంచెం సోడా ఉప్పు వేస్తాను, మీకు కావాలంటే వేయండి, లేకపోతే లేదు. వేసినందువల్ల ఏమవుతుందంటే కొంచెం ఫ్లఫీగా వస్తాయి అన్నమాట. దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కావాలంటే దీంట్లో అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అవి కూడా వేసుకోవచ్చు. దీనికి బాగా కలిపేద్దాం. దీంట్లో కొంచెం వేడిగా ఉన్న నూనె, 1 స్పూన్, అంటే మనం ఇప్పుడు పునుగులు వేయటానికి పెట్టుకున్నాం కదా ఆ నూనె. ఇప్పుడు పునుగులు వేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న పునుగు ఇలా వేసాను అనమాట. ఇలా వేయటం వల్ల ఏమవుతుందంటే నూనె వేడెక్కిందా లేదా అని తెలుస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం దీన్ని ఇక్కడే పొయ్యి దగ్గర ఇట్లా పెడతారనమాట. అంటే అగ్నిదేవుడికి అది మనం పెడుతున్నట్టు. అంటే ఏమి కొన్నిసార్లు ఏదైనా వండుతున్నప్పుడు నూనెలో ఏంటంటే ఇలా పేడిపోతూ ఉంటాయి. సో అలాంటి ఏమి జరగకుండా ఆయన కాపాడుతాడు అన్న ఒక ఫీలింగ్తో అది అలా పెడతారనమాట. సరేనా? ఇప్పుడు పునుగులు వేసుకుందాం. ఈ సైజు ఆ సైజు అని ఏం లేదండి, మన ఇష్టం వచ్చిన సైజు వేసుకోవచ్చు. అంటే పెద్ద పెద్దగా వేస్తేనే మైసూర్ బోండాలు, చిన్న చిన్నగా వేస్తే కాదు అనేం లేదు. కాన్సెప్ట్ అయితే అదే అన్నమాట. వీటికేం పెద్ద షేప్ షెక్కలు ఉండవండి, ఎందుకంటే మనం చిన్న చిన్నగా వేసుకుంటున్నాం కదా. ఇదేమి పర్ఫెక్ట్ మైసూర్ బోండం అని నేను అనట్లేదు. ఇది ఈవినింగ్ స్నాక్గా, బ్రేక్ఫాస్ట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇలా పునుగు వేస్తే అది వెంటనే పైకి తేలాలన్నమాట. అది కిందకి వెళ్ళి సెటిల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు నూనె బాగా పీల్చేస్తాయి. ఎన్ని పడితే అన్ని. వీటిని చల్ల పునుగులు అని కూడా అంటారు, ఎందుకంటే మనం పెరుగుతో చేస్తున్నాం కాబట్టి. ఎన్ని పడితే అన్ని. ఇలా కలుపుకోవాలి.
అటు ఇటు కలుపుకుంటూ కొంచెం ఎర్రగా వేగే వరకు వేపుకోవాలన్నమాట. చూసారు ఎంత బాగా లడ్డూలాగా పొంగినాయో. ఇవి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి. దీనికి నేను వేరుశనగపప్పు పచ్చడి చేశాను. అంటే టమాటా పచ్చడి కూడా బాగుంటుంది, వేరుశనగపప్పు పచ్చడి కూడా బాగుంటుంది. ఈ పచ్చడిలో ఈ ఎండుమిరపకాయల పిండి ఆ వచ్చిన నూనె టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇవి వేడివేడిగానే తినాలి. చాలా టేస్టీగా ఉన్నాయి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంతసేపు ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.